మిమ్మల్ని రీల్స్లో ఎక్కువ చూస్తుంటాను. అట్లాగే రోషన్, సాక్షి ఇద్దరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు. హర్ష గారికి, దర్శకులు శశి గారికి, అట్లాగే మారుతి గారికి. నేను 30 ఏళ్ల క్రితం ఒక పాట రాశాను బొంబాయి ప్రియుడు సినిమాలో. ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే అని రాశాను. ఈ సందర్భంగా సందీప్ రాజు ఉండేవాడు సందు చివరనే, మణికొండలో మా ఇంటి ఎదురుగానే ఉంటారు ఆయన. ఒకప్పుడు ఉండేవారు. చాలా 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 అత్యంత ప్రతిభావంతుడు, సున్నితమైన హృదయం కల దృఢమైన భావుకుడు ఆయన. చాలా చాలా కథ కానీ, కథాంశం కానీ, సన్నివేశాలు కానీ ఎంతో గొప్పగా చెప్తారు. ఇందులో ఒక పాటను సృష్టించిన సందర్భం నా మనసుని చాలా ఆకట్టుకుంది. ఈ పాట రాసింది మారేడుమిల్లిలో. మారేడుమిల్లి నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే ఈ పాట పుట్టిన చోటుగా మారేడుమిల్లి నేను మర్చిపోలేను. అంత మంచి పాట సృష్టించే అవకాశం ఇచ్చిన సందీప్ గారికి, కాలభైరవకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి వేదికల మీదకి రావాలంటే ధైర్యం ఇచ్చే 4 మాటలు అవసరం ఉంటాయి. ఆ 4 మాటలు ఈ పాటలో రాశాను. చందమామ వెలుగిస్తుంది ఏ సడి లేక, సవ్వడి లేక, అలజడి లేక, నిండు ప్రేమ వెలికొస్తుంది ఏకాంతంగా, నిస్వార్థంగా, నిశ్శబ్దంగా. పువ్వుల్లోనా ధ్వని ఉంటుందా, రంగుల్లోనా ధ్వని ఉంటుందా, శ్వాసల్లోనా ధ్వని ఉంటుందా, ప్రాణంలోనా ధ్వని ఉంటుందా, ప్రేమల్లోనా ఈ శబ్ద కాలుష్యాల అవసరముందా. శబ్ద కాలుష్యాల అవసరం లేని చిత్రం ఇది. కాకపోతే ఈ సినిమా తాలూకు నిశ్శబ్ద విజయ శబ్దం మాత్రం చాలా భారీగా, ఘనంగా వినిపించబోతుందన్న ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈ చిత్రంలో పాట రాసే అవకాశం ఇచ్చిన సందీప్ గారికి, అట్లాగే కాలభైరవకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వప్రసాద్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. Adu, it is my heart and it is a living proof that dreams don't break as long as you don't stop believing in it. Andariki namaskaram, na peru Sakshi Mardolkar. Thank you so much for being here. Thank you to the media people. Me presence ikkada na kosam it's truly special. And to the audience, to my Telugu audience, me my work is not yet out, but the acceptance, the love, me encouragement, me prema, I will not take it for granted. And thank you so much for welcoming me into this world, the world of cinema. ఇప్పుడు చెప్పడానికి కొంచెం నర్వస్, కొంచెం ఎమోషనల్గా ఉంది. అంటే ఈ 1 year జర్నీలో చాలా నేర్చుకున్నాను. అప్స్ అండ్ డౌన్స్, hopes and doubts, and especially ఈ last 1 weekలో it is like my life's biggest lesson that I learned. And నా కోసం మోగ్లీ టీమ్ అంటే జస్ట్ ఫిల్మ్ క్రూ కాదు, మన ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ నన్ను ఎలా యాక్సెప్ట్ చేసినా చాలా చాలా థ్యాంక్స్. అండ్ I want to start by thanking my director Garu Sandeep Raj. You are truly a filmmaker who directs from his heart, and aina vision ante he will not compromise at all. Day 1 nunchi ee roju varaku thank you so much for believing in me and for supporting me. Thank you, chala thanks to my producers, People Media Factory, Vishwa sir, Kriti Garu. Chala thanks for being my safe net. And chala thanks for making the impossible possible. Mowgli, Roshan, in and as Mowgli. Clearly, he's being blessed by his Tata Garu's blessings. And he's not just here to use his legacy, but to earn it. Thank you so much for being such a wonderful co-actor. And Harsha Garu, ఈ మన సినిమాలో ఒక మోడర్న్ రామాయణంలో ఆ లక్ష్మణ. సో
So thank you so much for your support, for your guidance. To the storm of the film, BSK Garu. Aina presence ante వేరే level. He just enters and the air changes. Thank you so much, Andy, for your guidance, for your support. And to Bhairava Garu for being the heart and soul of this film. To Rama Maruti sir, thank you so much. To all the technicians from సాక్షి మారుతి గారు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్ సాబ్, మారుతి సాబ్, హార్డీ వెల్కమ్. Thank you so much, Maruti Garu. To you also, sir, for being here. As starting my first journey and stepping into this film industry, me presence na kosam, it's truly, truly special and valuable. And thank you so much for supporting us and the film. And thank you so much to the whole team. Idi na cinema meeda unna prema kosam. Idi na art కి రెస్పెక్ట్ కోసం ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ మోగ్లీ గేవ్ మీ మై వాయిస్ త్రూ సైలెన్స్. అండ్ మోగ్లీ December 13th రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సందీప్ రాజ్, రిలీజింగ్ ఇన్ ద థియేటర్స్. మీ లవ్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ థియేటర్స్లో రండి అండ్ సీ యూ అట్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ ఏడుపు వచ్చేస్తుంది. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ ఇంత దూరం వచ్చినందుకు. అండ్ మా చీఫ్ గెస్ట్, మన పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా ప్రొడ్యూసర్, పాన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్, అన్నిటికన్నా ఎక్కువగా మా గురువు గారు, అంటే నాకు సినీ ఇండస్ట్రీలో ఒకటే గురువు, ఒకటే గాడ్ ఫాదర్, ఆయన సురేష్ బాబు. ఆయన కొడుకైన రానాకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ పాన్ ఇండియా డైరెక్టర్ కాబోతున్న మారుతి గారికి స్పెషల్ థ్యాంక్స్ చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు. అండ్ రవికాంత్ పేరప్ప గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. మీడియా అందరికి కూడా థ్యాంక్స్. అండ్ ఈ స్టేజ్ పైన నేను అఖండ 2 సినిమా అభిమానులకి, బాలయ్య గారి అభిమానులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 5 రోజుల నుంచి మేము నిద్రపోలేదు. సో మీరు కూడా నిద్రపోలేదు. నిద్రపోకుండా డిక్టేట్ చేశారు. ఇదిరా డేటు రిలీజ్ చేయబోతే పోపిస్తామని చెప్పి మీరు డిక్టేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అఫ్ కోర్స్ మా సినిమాకి కొంచెం కష్టం రావచ్చు, 1 డే డిలే అవ్వచ్చు. ఆ 1 డే డిలేకి కూడా కారణం మా విశ్వప్రసాద్ గారు. మీరు ఒక ప్యాషన్తో చేశారు, ఒక ఫైర్తో చేశారు. ఈ సినిమా ఆగకూడదు. ఓకే, బాలకృష్ణ గారి సినిమా అంటే మర్రి చెట్టు, దాని పక్కన మొక్క కూడా మొలిచే అవకాశం ఉంటుంది. సో మీకు ఏ ప్రాబ్లం లేదు, ప్రేక్షకులు ఉన్నారని చెప్పి మాకు బలం ఇచ్చి ముందు తీసుకెళ్లారు. సో విశ్వప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ నేను ఒక విషయం మాట్లాడడానికి వచ్చానండి. నేను ఫ్రీగా సినిమాలు చూపించాను, నా సినిమాల్ని కళనాది వెల మీద అనే కాన్సెప్ట్లో. సో వాళ్ళందరికీ చేరాలి ఇప్పుడు నా సినిమా వస్తుందని. లాస్ట్ ఇయర్ నేను సినిమా తీశాను. నేను కష్టపడి 2 కోట్లు పెట్టి పరాక్రమం ఒక సినిమా తీశాను, థియేటర్లో రిలీజ్ చేశాను. కానీ నా దగ్గర పబ్లిసిటీకి డబ్బులు లేక రిలీజ్ చేసి ఇంట్లో కూర్చున్నాను. అయినా కూడా తెలిసిన ప్రేక్షకులు నా సినిమా వస్తుందని తెలుసుకుని మరి ఊర్లు దాటి ఎక్కడో థియేటర్స్లో రిలీజ్ అయితే వచ్చి మరి దాన్ని 3 వారాలు నడిపించారు. వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనం. ఇప్పుడు మనల్ని పల్లెటూరుల నుంచి సిటీ వరకు ప్రతి మూలన ఉన్న మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నా సినిమాలు చూసి వాళ్ళ జీవితాల్లో మార్పులు చెందాయన్నా నీ సినిమా చూసని ప్రతి ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సినిమా చేరాలి. ఆ సినిమా చేర్చాల్సిన బాధ్యత మీ మొదటి వరుస ప్రేక్షకులది. సో దయచేసి ఈ మోగ్లీ అనే సినిమాని వాళ్ళందరికీ చేర్చండి. ఇంకోటి, ఈ సినిమాలో అన్నేదో పాత్ర చేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి. ఈ సినిమాకి నేను ఆకు రౌడీనో విలన్నో కాదు, యాంటీ హీరోని సినిమాకి
మీరు మాంగళ్యంలో చూసిన దొరబాబు పాత్ర, మాంగళ్యం సినిమాలో మీరు చూసిన దొరబాబు పాత్ర ఏదైతే ఉందో అదే పాత్రని మీరు సెల్యులాయిడ్ మీద చూస్తే ఎలా ఉంటుందో అదే పాత్రను మీరు సెల్యులాయిడ్ మీద అదే ఫైర్తో అదే రేజ్ ఈ సినిమాలో ఉంటుంది. సో అలాంటి పాత్ర రాసిన నా దర్శకుడు సందీప్ రాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మీరందరూ సినిమాకి దూరమైన ప్రేక్షకులందరూ కూడా నాకు దగ్గరయ్యారు. మీ అందరికీ నాది కళనాది వెల మీద అనే కాన్సెప్ట్లో నేను సినిమా చూపించాను. ఇప్పుడు మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను, అర్జిస్తున్నాను, కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను గెలిపించండి. ఈ సినిమాకి మీరు పెట్టే ప్రతి టికెట్ కూడా చాలామందికి సమాధానం చెప్తుంది. మార్కెట్లో మనం సౌండ్ చేస్తాం. సో దయచేసి మీరందరూ కూడా 99 రూపాయల టికెట్ అందుబాటులో తీసుకొచ్చారు మా నిర్మాత గారు. సో దయచేసి మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి. అఫ్కోర్స్ ఇందులో ఏ సర్టిఫికేట్ అంటే అసభ్యం ఉండదు. సెన్సార్ బోర్డు ఆఫీసరు భయపడిపోయాడంట, ఎవడరా వీడి పర్ఫార్మెన్స్ ఏంటి, వీడు రూత్లెస్ కాప్లా నటించలేదు, నా ముందు రూత్లెస్ కాప్ ఉన్నాడని భయపడ్డాను నేను అని చెప్పి మా సందీప్ రాజ్ చెప్పిన మాటలు ఇది. భయపడ్డానని చెప్పి నేను దీంట్లో కాంప్రమైజ్ అని ఐఎమ్ సారీ అని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంట. సో అలాంటి రూత్లెస్ పర్ఫార్మెన్స్ మీరు చూడాలి. సందీప్ రాజ్ నా చేత చేపించిన పర్ఫార్మెన్స్ మీరు చూడాలి, నన్ను గెలిపించాలి. నేను మరిన్ని సినిమాలు తీయాలి. నేను మళ్ళీ డిసెంబర్ వరకు నెక్స్ట్ ఇయర్ 2026 దీపావళి వరకు నేను మళ్ళీ కనపడను. నా సొంత సినిమా చప్రితో కనపడతాను. ఆ చప్రి అనే సినిమాతో నేను ధైర్యంగా మీ ముందుకు రావాలి, బలంగా రావాలంటే ఈ సినిమాకి మీరు టికెట్లు తెంచాలి. ప్రతి మూలన ఉన్న మన ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా వస్తుందని మీరు తెలియజేయాలి. మనకి టైం చాలా తక్కువగా ఉంది. సో అండ్ బాలయ్య గారి అభిమానులు, అఖండ సినిమా చూసే అభిమానులు కూడా మీరు బ్యాక్ టు బ్యాక్, అఫ్కోర్స్ బాలయ్య సినిమా అంటే బ్యాక్ టు బ్యాక్ షోలు వేసుకుని చూస్తారు ఖచ్చితంగా. 3 షోలు చూస్తే ఒక్క షో మోగ్లీ కోసం ఇవ్వండి. ఎక్కడున్న వాళ్ళన్నా కూడా బాలకృష్ణ అభిమానులందరికీ కూడా నేను చెప్తున్నాను, 3 షో బాలయ్యకి ఇవ్వండి, ఒక్క షో మాకు ఇవ్వండి. ఈ సినిమా డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. యూత్ ఖచ్చితంగా రావాలి. అండ్ నన్ను దొరబాబుగా మాంగళ్యంలో చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా, మీరు బిగ్ స్క్రీన్ మీద దొరబాబుని చూడాలంటే నోలాన్ని చూస్తారు. మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ, అండ్ మా టీం ముఖ్యంగా మా డైరెక్టర్కి ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేసాను 2 సార్లు. మా కెమెరామెన్ గారు రామారాజమౌళి గారు, రమ మారుతి గారు, ఆయన అంటే రాజమౌళి సినిమాలు ఎక్కువ చేస్తుంటాడు. సో అందుకని చెప్పాను. సో ఆయనకి థ్యాంక్స్. అండ్ మా ఫైట్ మాస్టర్, ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ ఫైట్ నాది ఒకటి ఉంటుంది. లాస్ట్ 10 ఇయర్స్లో టాప్ 10 ఫైట్స్, టాలీవుడ్లో ఉన్న టాప్ 10 ఫైట్స్లో ఆ ఫైట్ ఉంటుంది. అది సినిమాకి హైలైట్, అది మిస్ అవ్వకండి. ఆ ఫైట్ కంపోజ్ చేసిన నటరాజ్ మాస్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మా ఎడిటర్ పీకే గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గారు, మా మామిడి గారు, మా ఆర్ట్ డైరెక్టర్ మామిడి గారు, అండ్ నాతో తిట్లు తినుకుంటూ నా డ్రెస్సులు ఎప్పటికప్పుడు నాకు ఇది నచ్చలేదంటే అదే అడవిలో షూటింగ్ జరుగుతుంటుంది, నాకు ఈ డ్రెస్ నచ్చలేదంటే పాపం అక్కడి నుంచి రోజు కార్ వేసుకుని పక్కన ఉన్న టౌన్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నచ్చలేదంటే మళ్ళీ అంత కష్టపడిన మా కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ దీంట్లో పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులకి, మెయిన్ సందీప్ కూడా ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో చెప్పండి, నాకు చాలా కోపం వస్తుంటుంది. సందీప్ యాక్షన్ కట్ చెప్తాడు, క్రియేటివ్గా ఆలోచిస్తాడు, కానీ వెనక్కుండి నడిపించేది వర అనే ఒక పిచ్చోడు, ఒక సినిమా పిచ్చోడు. వాడు లేకపోతే ఈ సినిమా టైంకి వచ్చేది కాదు. అంత ప్రెషర్ అంతా వాడు తీసుకుంటాడు, అందరినీ మేనేజ్ చేసి వాడు నడిపిస్తుంటాడు. నెక్స్ట్ డైరెక్టర్ అయిపోవాలి. వరా ఇప్పటికే చాలా కష్టపడిపోయావు, ఎక్కడున్నా కలర్ ఫోటో నుంచి ఇప్పుడు దాకా కుక్క చాకరీ చేశాడు, ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ అయిపోవాలంతే, నువ్వు టైం వేస్ట్ చేయకు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరన్నా మా విఠల్ గారు, లైన్ ప్రొడ్యూసర్ విఠల్ గారికి థ్యాంక్స్. అండ్ మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుహిత్ గారికి థ్యాంక్స్. అఫ్కోర్స్ మా ప్రొడ్యూసర్కి మళ్ళీ థ్యాంక్స్, మా ప్రొడ్యూసర్ గారికి. అండ్ కో ప్రొడ్యూసర్ కృతి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ పడుతున్నాను, ఏమనుకోకండి, మాట్లాడడం రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఒక 5 ఏళ్లుగా ఒక
40-50 ప్రీ రిలీజ్లు గెస్ట్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ చాలా రోజులతో మళ్ళీ నా సినిమా ప్రీ రిలీజ్కి వస్తే చాలా చాలా ఆనందంగా ఉంది 5 years గ్యాప్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నిసార్లు ఇప్పుడు మాట్లాడినా కూడా తడపడలే, ఇప్పుడు చాలా ఎమోషన్స్ తన్నుకొచ్చేస్తున్నాయి, చాలా విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఒక 81 days కష్టపడి ఈ సినిమా ఫినిషెస్ అంటే లాస్ట్ ఇయర్ మార్చి నుంచి రాసుకొని దీని మొత్తాన్ని ఒక సెట్ మీదకి తీసుకురావడానికి 1 సంవత్సరం టైం పట్టింది. చాలా చాలా రైటింగ్ టైము, ప్రీ ప్రొడక్షన్ ఇదంతా జరిగి దాని తర్వాత ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ చేసి ఒక 9 నెలలు ఎక్కడ ఆగకుండా షెడ్యూల్ చేయటం, ఫుటేజ్ చూసుకోవటం, ఇంకా 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 సినిమాని చెక్కుతూ అలాగా ఒక 81 రోజులు చేశాము. ఒక 300 days స్పాన్లో ఒక 80 days వర్క్ చేశాము. చేసి ఫైనల్గా తీసుకొచ్చాము. కానీ ఏంటనంటే December 12th మంచి డేట్ అని అనుకొని అన్నాము. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఖండ సినిమా పోస్ట్ పోన్ అవటం వల్ల, చాలా ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ అవటం వల్ల December 12th వచ్చింది. ఒక్కసారిగా ఎంతో ప్లాన్ చేసుకొని ఎంతో చేసిన ఒక్కసారి నా ప్రపంచం ఒకటి అనుకుని ఒక ప్లానింగ్తో వెళ్ళి ఇన్ని రోజులు నాకు ఒక అద్భుతమైన టీం ఉండటం వల్ల అనుకున్నదంతా చాలా బాగా జరిగింది. ప్రొడ్యూసర్ సపోర్ట్ వల్ల కానీ అన్ని రకాలుగా అన్నీ అనుకున్నట్టు అయిపోయింది. ఒక 2 years నుంచి అన్నీ అనుకున్నట్టు అవటం వల్లేమో ఒక్కసారి అనుకుంది జరగంగానే నేను చాలా డిస్టర్బ్ అయిపోయా. సడన్గా ఫిబ్రవరికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అని కొంతమంది అన్నారు. తర్వాత అలా ఆలోచించుకుంటూ చూసుకుంటుంటే February 7th నుంచి వరల్డ్ కప్ అన్నారు. దాని తర్వాత అలా ముందుకు వస్తే జనవరిలో ఎన్నో పెద్ద రిలీజెస్ ఉన్నాయి, December 25th రిలీజెస్ ఉన్నాయి. ఇంకేదో ఒక చిన్న ధైర్యం, ఓకే మన మంచి సినిమాని తీసాం కదా, ఏదో ఖచ్చితంగా మోగ్లీ అనేవాడు చాలా మంచోడు, మోసం చేయడు అన్న నమ్మకంతో ఉన్నాము. సో నమ్మి ఇంకా ఫైనల్గా December 13th వస్తున్నాము. సో చాలా చాలా కష్టపడి చేశాము ఈ సినిమా. అండ్ నేను నా టీం గురించి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా నెక్స్ట్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను మోగ్లీ సినిమాలో యాక్ట్ చేశాను, మోగ్లీ సినిమాలో వర్క్ చేశాను, నేను ఒక యాక్టర్ని, మోగ్లీ సినిమాలో ఈ క్యారెక్టర్ చేశాను అని ఎవరన్నా చెప్తే మీరు ఆడిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు తోపని అర్థం. టెక్నీషియన్స్ కూడా అంతే. ఇది వాళ్ళ తరపున నేను ఇస్తున్న హామీ. ఇది ప్రతి ఒక్క టెక్నీషియన్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఒక కత్తులు ఒక 100 కత్తులు వేసుకుని తిరిగా నేను రంపచోడవరంలో ఒక్కొక్కళ్ళు అడవిలో తిరిగా నేను. వీళ్ళతో ఒక్కొక్క టాలెంట్ ఎంతెంత టాలెంట్ అంటే నాకు ఎంత సపోర్టివ్గా, అంత చాలా కష్టమైన కండిషన్స్లో ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టేసేసారు ఈ సినిమాకి. సో అంటే జనరల్గా ఒక నిజంగా ఏదో సింపతి తెచ్చుకోవాలనో ఏదో ఒక కష్టం గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఒకటైతే గర్వంగా చెప్పగలను, ఈ సినిమా కంటెంట్ గురించే మాట్లాడతాము. నేను వాళ్ళ కష్టాన్ని జనాలకి తెలియాలి అని చెప్పేసి చెప్తున్నాను, నా కష్టం గురించి అయితే నేను చెప్పట్లేదు. 5 ఏళ్ళు అయ్యింది అంటే ఒక సినిమా తీసాము అనుకున్నట్టు ఆడలేదు, దానివల్ల గ్యాప్ వచ్చింది అంటాం ఒక లెక్క, బ్లాక్ బస్టర్ కొట్టి గ్యాప్ రావడం ఇంకొక లెక్క. నాకు అదే ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇంకా కలర్ ఫోటోకి ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత నేను ఫెయిల్యూర్ వల్ల ఇంట్లో కూర్చోలేదు, సక్సెస్ వల్ల కూర్చున్నాను. అది చాలా పెయిన్ఫుల్ థింగ్. అది ఒకటైతే అర్థమైంది ఈ సినిమా తీసేటప్పుడు, ఒకటైతే మీరు నమ్మచ్చు, హిట్ కొడితేనే 5 ఏళ్ళు ఇంట్లో కూర్చుంటున్నాడు అని ఒకటి రియలైజ్ అయ్యాడు. సినిమా కొంచెం అటు ఇటు అయితే ఆడు ఇంకొక 15 ఏళ్ళు ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని ఆడికి తెలుసు. ఆడు తీసిన సినిమా మోగ్లీ ఇది. అస్సలు దారి తప్పదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీశాడు, 1% కూడా మిస్ అవ్వదు. అండ్ నా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఫస్ట్ నేను ఒక జనవరి వరకు నేను జస్ట్ లైక్ పేపర్ మీద మొత్తం రోజు స్క్రిప్ట్ చదువుకొని ఒక సందీప్ రాజ్ సినిమాని రాసుకొని పెట్టుకొని ఒక సందీప్ రాజ్ స్క్రిప్ట్ చదివాను. ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు
మా రమా మారుతి తీసిన సినిమా చూశాను నేను. ఎందుకనంటే తనుండి ఒక క్రాఫ్ట్తో తన సినిమాను ఒక లెవెల్లో చెక్కాడు తను. సో ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు నేను రమా మారుతి సినిమా చూశాను. గత వారం రోజులుగా కాలభైరవ తీసిన సినిమా చూశాను నేను తన మ్యూజిక్తో. ఈ సినిమా OST ఇంకొక సంవత్సరం ఆపకుండా వింటారు, ఇదైతే నేను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా. భైరవ అనేవాడు నాకు ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సినిమా మొత్తాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. సో ఈరోజు తనకి పొద్దున్న మార్నింగ్ 6 o'clock వరకు మాకు వర్క్ జరుగుతుండటం వల్ల రాలేకపోయాడు ఫుల్ ఫీవర్తో. సో భైరవ, థ్యాంక్ యూ సో మచ్ భైరవ. అండ్ యాక్టర్స్ విషయంకి వచ్చేసేటప్పటికి ఫస్ట్ నేను హర్ష గురించి చెప్పాలి. హర్ష అనేవాడు ఈ సినిమాలో అసలు యాక్ట్ చేయలేదు. ఎందుకనంటే నేను చూసిన హర్ష, నాకు మాత్రమే తెలిసిన హర్షకి బంటి అన్న పేరు పెట్టి ఇందులోకి తీసుకొచ్చాను. పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వాడి అమ్మ. బంటి మామూలుగా ఇవ్వలేదు. అంటే వాడు ఏదో ఇలా వచ్చి జోకులు వేసేసి మాట్లాడతాడు కానీ చాలా పెద్ద మోసగాడాడు. అదంతా అబద్ధం. వాళ్ళలో ఒక డెప్త్ ఉంది. అదే రేపు యాక్టర్గా కూడా మీరు చూస్తారు. ఎందుకంటే నేను చూసిన హర్ష ఒక మోగ్లికి ఒక పక్కన బంటి అనేవాడు ఎలా ఉన్నాడు, ఓహో సందీప్తో హర్ష ఎలా ఉంటాడనమాట మనకెవరికి తెలియకుండా అన్నది రేపు ప్రపంచానికి తెలుసుద్ది రేపు 13th. అంత ఇంపార్టెంట్ నాకు హర్ష. అండ్ అంత డెప్త్ ఉన్న మనిషి. పర్ఫార్మెన్స్ డెఫినెట్గా చాలా చాలా ఒక బాలయేసు గురించి ఎలా అయితే మాట్లాడుకున్నారో దానికి 10 మాట్లాడుకుంటారు బంటి గురించి, ప్రభాస్ బంటి గురించి. అండ్ ఆల్ ది యాక్టర్స్, నన్ను నమ్మి ఈ సినిమా కోసం వచ్చి వర్క్ చేసిన ప్రతి యాక్టర్. అంటే జస్ట్ లైక్ నేను అందరినీ ఒక మెసేజ్తోనే, ఎవరిని ఒక కాస్టింగ్ డైరెక్టర్ ద్వారానో ఒక మేనేజర్ ద్వారానో ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి చాలా మంచి క్యారెక్టర్ అంటే మీరు రాశారంటే ఖచ్చితంగా బాగుంటుంది అని నమ్మి చేసిన ప్రతి ఒక్క యాక్టర్. విశాల్, లవ్ యూ, చాలా బాగా చేశారు విశాల్. అండ్ హిమ, శ్రావ్య, పవన్, అలెక్స్, మొత్తం వర తర్వాత మాట్లాడతా వర గురించి. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు అందరూ నమ్మి వచ్చి చాలా ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాక్షి, ఈ సినిమాలో నాకు సినిమా జర్నీ అయిపోయిన టైంకి నాకు ప్రతి ఒక్కరిని ఒక డైరెక్ట్ చేసిన ఫీల్ ఉంది, కానీ ఒక్క అమ్మాయినే డైరెక్ట్ చేసినట్టు అసలు అనిపించట్లేదు. ఎందుకనంటే ఏ రోజు ఒక టేక్ కన్నా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోలేదు. అండ్ డెఫ్ అండ్ మ్యూట్ క్యారెక్టర్లో ఒక రోజు ఇంకా మాకు మైండ్ పోయిన విషయం ఏంటంటే డెఫ్ అండ్ మ్యూట్గా యాక్ట్ చేయొచ్చు, అదంతా ఒక లెవెల్. ఒక రోజు లిటరల్లీ ఒక సీన్లో తన పక్కన ఒక పెద్ద క్రాకర్ బ్లాస్ట్ అవ్వాలి. ఆ బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఇలా రియాక్ట్ అవ్వటం మన హ్యూమన్ మెంటాలిటీ అది. తను కెమెరా ముందు దానికి కూడా చలించకుండా డెఫ్గా యాక్ట్ చేసింది. క్రాకర్ బ్లాస్ట్కి కూడా రియాక్ట్ అవ్వకుండా మామూలు విషయం కాదు అది. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. ఒక స్టార్ హీరోయిన్ చూడబోతున్నారు. విత్ ఇన్ 5 to 10 yearsలో యూఆర్ గోయింగ్ టు సీ ఎ స్టార్. అండ్ ఈ సినిమాకి పేపర్ మీద ఉన్న దగ్గర నుంచి సినిమా వచ్చిన తర్వాత నాకు ఒక క్లారిటీ ఉంది. నేను ఇలాగ బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి నేనే యాక్ట్ చేసి చూపించేస్తూ ఉంటా. కానీ ఒక నోలన్ అనే క్యారెక్టరు చాలా ఫేవరెట్గా, అంటే ఈ సినిమా మిగతా సినిమాల నుంచి ఎలా అవుతుంది అని అంటే ఒక నోలన్ అనే క్యారెక్టర్ ద్వారా అని నమ్మా. నేను ప్రాణం పెట్టి రాసుకున్న ఒక విలన్ క్యారెక్టరు. సో అలా వెతుకుతూ ఉంటే అప్పుడు సడన్గా ఇంకా నిజంగా సరోజ్ గారు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లోకి దిగారో, రిక్వెస్ట్ చేసి మీరు చేయాలి దిగారో, ఆయన వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేశాక అర్థమైంది ఇది విలన్ కాదు, యాంటీ హీరో. నిజంగానే 3వ రోజుకి 4వ రోజుకి నాకు అర్థమైపోయిన విషయం ఏంటి అని అంటే, కొన్ని రోజులకి ఇంకా నేను చేసి చూపించడం ఆపేశాను. ఆయన ఏదన్నా ఎడిషన్స్ ఇస్తుంటే ఓకే నోలన్ అనేవాడు ఇలాగే బిహేవ్ చేస్తాడేమో, ఓకే ఈయనే కరెక్ట్ అన్న లెవెల్లో ఆయన్ని నమ్మేశాను. అంతే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ఒక్కటి ఆయన క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్లో దిగుతుంది ఆ క్యారెక్టర్. దిగిన తర్వాత మీకు ఒకటి చెప్తున్నాను, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయనకి ఇప్పుడు మనం ఒక టెక్నీషియన్స్గా యాక్టర్స్గా చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి తెలుసుంటాం, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన పలానా ఇండస్ట్రీలో
పెద్ద స్టార్ హీరో చూడు ఎలా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా నమ్మేస్తారు. ఆ లెవెల్ ఆఫ్ ఆరా క్యారీ చేశారు ఆ క్యారెక్టర్తో. ఆయన అంత స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికి రావాలి ఫైనల్గా ఎండ్కి. నా మోగ్లీ రోషన్. సో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఈ కథ రాసినప్పటి నుంచి, కథ డిస్కషన్ చేస్తున్నప్పటి నుంచి, నేను మారుతి కూర్చొని కథ రాస్తున్నంతసేపు, ఇద్దరం డిస్కస్ చేస్తున్నంతసేపు నా వైఫ్ మా చాందిని చెప్తుండేది ఇది రోషన్ కరెక్టు అని చెప్పేసి. తను నమ్మింది రోషన్. ఇంకా బబుల్గమ్ ఓటీటీలో వచ్చిన తర్వాత బబుల్గమ్ సినిమా చూసి అసలు తనే పర్ఫెక్ట్, అసలు నువ్వు ఇంకొక ఆప్షన్కి వెళ్ళకు అని చెప్పేసి తనే పంపించింది నరేషన్కి. అప్పుడు వెళ్ళినప్పటి నుంచి తనతో ఒక జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక మోగ్లీ అనే వర్డ్ అప్పటిదాకా ఊహించుకున్నాను, ఒక మోగ్లీని చూడటం మొదలుపెట్టాను. ఈ సినిమా మోగ్లీ అనే సినిమా మీకు ఎందుకు, అందరం జస్ట్ లైక్ 1 ఫిలిం 2 ఫిలిం వాళ్ళమే అయినా కూడా ఎందుకు మీకు ఇంత క్వాలిటీ కనిపిస్తుంది అని అంటే అది ప్రొడ్యూసర్స్ నమ్మకంతో పాటు ఎక్కడ 1% కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కాలంలో దూకమంటే కాలంలో దూకేస్తూ గుర్రం ఎక్కేసి ఒక్క సినిమాలో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక్క గ్రీన్ మ్యాట్ షాట్ కూడా ఉండదు. అంత కష్టపడి ఒరిజినల్ అడవుల్లో చేశాము అని అంటే అది కేవలం డే 1 నుంచి రోషన్ ఇచ్చిన సపోర్ట్ వల్లే. ఒక మురిక్కాలంలో ఒకటి చూసి దాని మీద ఒక 200 దోమలుంటే డిఓపికేమో నాకు ఈ కాలమే కావాలి, నాకు ఇది బాగా నచ్చింది లైటింగ్ అంటాడు. దిగమంటే దిగుతాడు, పక్కకి వెళ్తాడు, దోమలు తోలుకుంటాడు, నీళ్ళల్లోకి దిగాడు, తలతో సహా తల మునిగిపోయేంత వరకు దిగి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి యాక్షన్ చెప్తే నీళ్ళల్లో వినపడదు, కాబట్టి నువ్వు నీళ్ళల్లోకి దిగి 10 సెకండ్స్ లెక్క పెట్టుకొని లేకు అని అంటే లేచాడు, మురిక్కల్లో తిరిగాడు, చెట్లు ఎక్కాడు, పొట్లెక్కాడు, దూకాడు, ఇంకా ఇష్టం వచ్చినట్టు. అంటే మనం నో చెప్పకూడదేమో ఇలా డైరెక్టర్ అడిగినప్పుడు అన్నట్టు బిహేవ్ చేశాడు, ప్రాణం పెట్టేశాడు. నువ్వు పడిన దానికి ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తా డార్లింగ్, ఖచ్చితంగా అస్సలు బాధపడకు, ఎక్కడ డౌట్ కూడా పడకు, కష్టం. ఒకటైతే ఫైనల్గా ఒకటి చెప్తున్నా మోగ్లీ గురించి. ఇందులో ఉన్న నాకు దొరికిన అదృష్టం, నాకున్న యాక్టర్స్ ఒకటి చెప్తున్నా గర్వంగా, 5 ఇయర్స్ తర్వాత మోగ్లీ సినిమా ఒక క్రేజీ మల్టీ స్టారర్ లాగా మీకు కనిపిస్తుంది. అలాంటి యాక్టర్స్ దొరికారు నాకు. ఆ లెవెల్ మాస్ హీరోలను దింపుతున్నాం మేము రేపు 13వ తారీఖున. అండ్ మిగతా టెక్నీషియన్స్ అండ్ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఐఆర్ఎస్ సాంగ్ అంత అద్భుతంగా ఇచ్చినందుకు. ఫస్ట్ టైం ఇలాగ నాకు ఒక సెట్ సాంగ్ కొరియోగ్రాఫర్తో వర్క్ చేయడం, థ్యాంక్ యూ ఫర్ ది ఎక్స్పీరియన్స్. అండ్ విశ్వ సార్, ఇందాక నేను చెప్పినట్టుగానే ఇలాంటి సినిమా ఒక్క సినిమా తీసిన వాళ్ళే అందరూ, నేను కానీ రోషన్ కానీ ఇలాగా అందరం ఒక వెరైటీ కాస్టింగ్తో వెళ్తూ ఏదో ఒక కొత్తగా ఆలోచించాలని చెప్పేసి అందరినీ తీసుకొచ్చుకున్నాము. కానీ ఏంటనంటే ఈ సినిమా యొక్క కథను నమ్మి ఈ లెవెల్ ఆఫ్ స్కేల్ ఉంది ఈ సినిమాలో అని చెప్పి నమ్మి దానికి ఏ రోజు నో చెప్పకుండా ఫస్ట్ నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన విశ్వ సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత, అన్నపూర్ణ, ఫెంటాస్టిక్ జాబ్ అసలు మీరు కూడా. అండ్ మిగతా టెక్నీషియన్స్, నటరాజ్ అని చెప్పేసి ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీ, సింగిల్ కార్డ్ మొత్తం సినిమా అంతా. సినిమాలో 80 రోజులు ఉంటే మొత్తం 50 డేస్ ఆఫ్ యాక్షన్ డైరెక్టర్ ఉండాల్సిన పరిస్థితి అది. తను కూడా ప్రాణం పెట్టేశాడు ఈ సినిమాకి. డెఫినెట్గా ఈ సినిమా ఫైట్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటారు, ఎందుకంటే నేను వేరే జోన్ ఆఫ్ సినిమా తీద్దాం అనుకున్నాండి. ఒక జెన్యున్గా ఒక యాక్షన్ లవ్ స్టోరీ తీయాలి అని అనుకున్నప్పుడు నేను ఫైట్స్ ఏదో మామూలుగా ఇలాంటి వాళ్ళతో ఒక క్రేజీ యాక్టర్స్తో చేస్తున్నప్పుడు డిషం ఫైట్లు ఉండకూడదు, ఏదో చెయ్యాలి, ఒక కసితో చేయాలి అన్నట్టు తను కూడా అలాగే ప్రాణం పెట్టి చేశాడు నటరాజ్. థ్యాంక్ యూ సో మచ్ నటరాజ్. ఈరోజు తను వేరే షూట్లో ఉండటం వల్ల రాలేకపోయాడు. అండ్ రాణా సార్ చేసుకుంటున్నాను. సో రాణా సార్తో జర్నీ ఏంటంటే నిన్న మీరు ఇచ్చిన స్పీచ్కి సీక్వెల్ ఇది. సో నెంబర్ 1 యారీ, ఐఫా, వీటన్నిటికీ నేను వెనకాల రైటర్గా ఉంటూ చాయ్ బిస్కెట్ టీంలో ఒక భాగంగా సార్తో మంచి జర్నీ చేయటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మీరు రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ కథ రాసిన తర్వాత ఫస్ట్ విన్న వ్యక్తి మారుతి
గారు. సో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఆ ఫస్ట్ సీన్కి ఒక ఇందాక సార్ ఏదైతే మాట్లాడారో ఆ ఫస్ట్ సీన్ తాలూకా ఆ ఐడియాని ఇంకా ఎన్హాన్స్ చేసి అలా ఫస్ట్ నుంచి ఆ కథని నమ్మి చాలా ఐడియాలు ఇస్తూ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మారుతి సార్. అండ్ ఇంకెక్కువ టైం తీసుకోను. ఫైనల్గా మోగ్లీ అనే సినిమా రేపు 13వ తారీఖు రిలీజ్ అవుతుంది. తీసి ఒక్కసారి స్కాన్ చేశారంటే డైరెక్ట్గా 99 రూపాయలకే మీరు మోగిలి టికెట్ కొనేయచ్చు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయచ్చు. ఇది స్కాన్. క్లోజ్ తీసుకోండి అమ్మా ఒకసారి ఈ లోపు. స్కాన్ లాగా లేదు, స్కామ్ లాగా ఉంది. అయ్యో, ఇదంతా శశి గారి ప్లాన్. ఓకే ఓకే 99 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. మన గ్లోబ్ ట్రాటర్ కన్ఫర్మ్ చేసేసారు సంచారి మీ టికెట్ని. కంగ్రాచులేషన్స్ మారుతి గారు. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సందీప్ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. సందీప్ తర్వాత మాట్లాడాలంటే చాలా స్పీచ్ బోల్డ్ మాట్లాడాడు, కానీ సినిమా తను కలర్ ఫోటో తర్వాత ఇంత జర్నీ ఉంది కాబట్టి మాట్లాడాడు. ఫస్ట్ నా దగ్గరికి సందీప్ని ఒక 5 years బ్యాక్ ఎస్కేని తీసుకొచ్చి డార్లింగ్ తిని చాలా మంచి టాలెంటెడ్, చాయ్ బిస్కెట్లో చేస్తాడు సందీప్ అని చెప్పి అప్పుడు ఒక కథ చెప్పాడనమాట. అప్పటి నుంచి యాక్చువల్గా ఎస్కేఎన్తో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు. ఎస్కేఎన్ కూడా చాలా బాగా చూసుకున్నాడు దాన్ని. దాని తర్వాత వేరే వేరే సినిమాలు చేద్దామని అనుకున్నాం. మళ్ళీ ఈ సినిమా కథ చెప్పాడు. చెప్పిన తర్వాత అంటే ఒక కథ కోసం, ఒక క్యారెక్టర్ కోసం కథలు పుడతాయి, కానీ ఇతని కథ పుట్టింది మాత్రం రోషన్ని చూశాకో ఏదో తెలీదు. బిగినింగ్ నుంచి రోషన్తో చేయాలి, రోషన్నే నాకు కనిపిస్తున్నాడని చెప్పేవాడు. నిజంగా తను కథ ఈ రూపం తీసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నిజంగా తన సంకల్పం చాలా గొప్పది, చాలా మంచి పాజిటివ్ పర్సను. కానీ రీసెంట్గా చిన్న చిన్న వాటికి ఫస్ట్రేట్ అయిపోతున్నాడు. తమ్ముడు ఎందుకు తమ్ముడు నీకు అంత ఆవేశం? ఏదున్నా సరే సోషల్ మీడియా ఉందని అందరిలాగా నువ్వు కూడా ట్విట్టర్లో ఎందుకు ట్వీట్లు వేసేయటం? ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళు నిజంగా బాలయ్య బాబు గారు మన దగ్గరికి రావటం నీ అదృష్టం. ఎందుకంటే ఆయన రాబట్టి యాక్చువల్గా నీ మోగ్లీ సినిమా ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకి కూడా తెలిసింది. లేకపోతే మన సినిమాకి కొంతమంది వరకు తెలిసేది, అంటే దాంతోపాటు వస్తుంది అని. అందువల్ల ఎందుకు ఈ మాట అన్నానంటే, శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు ఆనంద్ సినిమా వచ్చింది. ఆనంద్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు వచ్చింది కాబట్టి, చిరంజీవి గారిది వచ్చింది దాంతోపాటు వచ్చింది కాబట్టి చాలామందికి తెలిసింది. ఆ సినిమా చూశారు. ఇవాళ ఒక శేఖర్ కమలాన్ని ఒక మంచి డైరెక్టర్ని మనం ఇదయ్యాం. అలాగే నువ్వు కూడా బాలయ్య బాబు గారి బ్లెస్సింగ్స్తో నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడూ మనం నెగిటివ్ ఉండొద్దు. ఎందుకంటే ఒక పని జరిగిందంటే మేబీ ఈ డేట్ నీకు 13 రావటం మంచిదేమో, దాని గురించి మనం ఫస్ట్రేట్ అయిపోయి ట్వీట్లో వేసేసి కామెంట్స్ చేసేసి అవి వద్దు. ఎందుకంటే నువ్వు చాలా ఎదగల తమ్ముడు. నువ్వు మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది. అందుకని ఈ మాట చెప్దాం అనుకున్నాను. ఎనీవే, మా పీపుల్స్ మీడియా సంస్థలో అన్ని రకాల సినిమాలు, అంటే ఒక పక్క నుంచి నాతో ఎంత పెద్ద సినిమా చేస్తున్నారో తెలుసు, అలాగే ఇలాగ మోగ్లీ ఇలాంటి మంచి సినిమాలు కూడా తీస్తున్నారు పక్క నుంచి. అంటే విశ్వ గారు బిగినింగ్ నుంచి కంటెంట్ కష్టపడే వ్యక్తిని మాత్రం ఆయన అసలు వదిలిపెట్టరు, అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. మీలో కూడా మంచి టాలెంట్ ఉంటే విశ్వ గారిని మీట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయనకు అసలు అవసరమే లేదు సినిమాలు తీయాల్సిన అవసరం, కానీ నిజంగా ఇండస్ట్రీకి ఏదో రుణపడి ఉన్నట్టే ఆయన వచ్చి ఇక్కడ ఒకటి ఆడినా ఒకటి ఆడకపోయినా సరే కంటిన్యూగా ఈ ఇండస్ట్రీని ఎంత పోషిస్తున్నారో నాకు తెలుసు లిటరల్గా. నిజంగా అలాంటి వ్యక్తిని మనం దూరం చేసుకోకూడదు. ఈ సినిమా ద్వారా ఇంకా పెద్ద సక్సెస్ ఇచ్చి పీపుల్స్ మీడియా సంస్థలో ప్రతి సంవత్సరం ఇలాంటి మోగ్లీలు ఎన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సుమా గారు రాలేదు, మమ్మల్ని యాక్చువల్గా ఆవిడే పుష్ చేశారు నిన్న రమ్మని, కానీ ఇందాక రోషన్ అడిగితే చెప్తున్నారు మదర్ ఇంకో 2 సినిమాల వరకు రారన్నారని. రాకపోయినా నీ వెనకాల ఉన్న శక్తి ఆవిడే తమ్ముడు. నెక్స్ట్ ఈ సినిమాలో స్ట్రెంగ్త్, ఈ సినిమా ఎందుకు సక్సెస్ అవుతుంది అనుకునే దీంట్లో బండి సరోజ్ గారిని ఎంచుకోవటం.
సార్ మీ వన్ ఆఫ్ ద ఫ్యాన్ సార్ నేను. మీ డైలాగ్స్కి నేను ఆ మాంగళ్య బలం మొదలు పెడితే అలా కారులో కూర్చొని చూస్తానే ఆఫీస్కి వచ్చేసాను సార్. అంటే నిజంగా ఎంత ప్యాషన్ అంటే నేను ఈ రోజుల్లో తీసినప్పుడు అలాగే ఇరుచుకు పడిపోయేవాడిని, రాసేసేవాడిని. అట్లా యాక్చువల్గా సరోజ్ గారిని చూస్తే చాలా గొప్పగా అనిపించింది. సార్ మేము కూడా ఒక మంచి క్యారెక్టర్ రాసుకుంటాం సార్, చేయాలి సార్ మీరు. ఎనీవే ఇక్కడికి ఈ టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన రాణా గారికి నిజంగా ప్రతి చిన్న సినిమా ఏదన్నా క్వాలిటీ బాగుందంటే మా వెనకాల రాణా గారు ఉన్నారంటున్నారు. రాణా గారికి చెప్పాను సార్ బాగుందంటున్నారు. అలాగే రాణా గారు, సురేష్ బాబు గారు మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని థియేటర్స్ తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా గురించి గట్టిగా లౌడ్గా చెప్తున్నారు. రాణా గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. టీం అందరికీ కూడా చాలా బాగా ప్రొఫెషనల్గా చాలా బాగున్నాయి, అన్ని క్రాఫ్ట్స్ చాలా బాగా చేశారు. ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నాలాగా సినిమాని అభిమానించే, ప్రేమించే ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను. సో ఇప్పుడు బాలయ్య గారి సపోర్టు, బాలయ్య గారి ఆశీస్సులు, బాలయ్య గారి ఫ్యాన్స్ ఆశీస్సులు సపోర్టు మాకు ఉండాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అలాగే రానా, యు బీన్ అ టార్చ్ బేరర్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. ఏ చిన్న సినిమా వచ్చినా కూడా దాన్ని ముందరకు తీసుకెళ్ళడానికి యూ ఆల్వేస్ బిన్ ఇన్ ద ఫ్రంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ స్టాండింగ్ ఫర్ మీ. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. నా పేరు రోషన్ కలకాల అండి. నాకు సినిమా అంటే పిచ్చి అండ్ యాక్టింగ్ అంటే ప్యాషన్. కానీ ఈ ప్యాషన్ ఉన్నంత మాత్రాన జరిగిపోదు. సో ఎవరైనా సినిమా తీసే వ్యక్తి ఉండాలి, చేయగలిగిన వ్యక్తి ఉండాలి. అండ్ అలాగే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని, ఒక స్క్రీన్ ప్లేని నాకు తీసుకొని వచ్చి నన్ను నమ్మి ఈ సినిమాని తీసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్. సందీప్, లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ తీగలిగిన యాక్చువల్గా అయితే సందీప్కి కొన్ని రోజులుగా చాలా టెన్షన్గా ఉండింది. తన గుండెని తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు. మేము కూడా చాలా టెన్షన్లో ఉన్నాం. మా గుండెని, మా కిడ్నీని కూడా గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం మేము. సో అండ్ సినిమాని ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసుకున్నందుకు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డిగ్నిటీతో ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు సినిమాని. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అండ్ మేము ఏ ప్రేమతో అయితే ఈ సినిమాని చేసామో అదే ప్రేమతో మా కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ పర్సన్ అలానే చేశారు. సో మా రమామారుతి గారు తన విజువల్ గ్రాండ్యూర్ని బయటకు ఇచ్చారు. అండ్ కాలభైరవ తన మ్యూజిక్తో మా సినిమాని ఎలివేట్ చేశారు. అండ్ మా ఎడిటర్ పీకే తన పేరుకు తగ్గట్టు అనవసరమైన షార్ట్లు కానీ సీన్లు కానీ భలే పీకేశాడు. సో అందరూ చాలా డెడికేటెడ్గా ఉన్నారు. అండ్ సాక్షి తన ఫస్ట్ సినిమాకే చాలా ఛాలెంజింగ్ రోల్ తీసుకుంది. అండ్ షీస్ డన్ హర్ రీసెర్చ్, తన ఎఫర్ట్ని పెట్టి, తను చాలా ప్రయత్నం పెట్టి, చాలా డిగ్నిటీతో, ఒక వినలేని మాట్లాడలేని ఒక అమ్మాయి క్యారెక్టర్ని చాలా డిగ్నిటీతో, రెస్పెక్ట్తో చేసింది. సో యూ డన్ అ ఫినామినల్ జాబ్ సాక్షి. అండ్ హర్ష చెమ్ముడు, ఓడి అమ్మ బంటే. హర్ష ఇస్ అ ఫినామినల్ పర్ఫార్మర్. మీ అందరికీ తెలుసు, మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. ఈ సినిమాలో తను ఇంకొక షేడ్లో కనిపించబోతున్నాడు. అండ్ హీ హెస్ రియలీ లివ్డ్ ద పార్ట్. అండ్ బండి సరోజ్ కుమార్ గారు, షేర్ ఖాన్. సో బండి సరోజ్ గారిని ఫస్ట్ నేను కలిసినప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో ఐ డెంట్ రియలీ నో హిమ్, అంటే పెద్ద పరిచయాలు లేవు కదా. సెకండ్ షెడ్యూల్ నుంచి కలవడం మొదలైన దగ్గర నుంచి ఐ థింక్ మాకు ఒక బాండ్ ఏర్పడింది. ఆయన ఎంత జెన్యూన్ అండ్ ఎంత సూటిగా మాట్లాడతాడు అంటే, మనిషికి నచ్చామంటే ఇక్కడ, లేదంటే ఇక్కడ, అది అంతే సూటిగా ఉంటాడు. అండ్ బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ యాజ్ జెన్యూన్ యాజ్ యు ఆర్. అండ్ మీ పర్ఫార్మెన్స్ యాజ్ నోలన్ థియేటర్స్లో అందరూ చూడడానికి వెయిట్ చేస్తున్నాను, నేను చూడడానికి వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఈ కథకు వచ్చేస్తే, ఇది మోగ్లీ గారి ప్రేమ కోసం చేసే యుద్ధం. అండ్ మనందరి జీవితాల్లో ఏదో ఒక యుద్ధం ఉంటుంది. యుద్ధం అంటే ఏదో ప్రాక్టికల్గా కత్తులు, కటారాలు, గన్లు పట్టుకొని చేసే యుద్ధం గురించి మాట్లాడట్లేదు నేను. మన మానసిక యుద్ధం, మనలో మనం చేసే యుద్ధం. అండ్ ప్రతి మనిషి లైఫ్లో తన ప్రేమ కోసమో, తన ఉద్యోగం కోసమో, తన ప్యాషన్ కోసమో, తనకి ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమో
ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అండ్ మనందరి లైఫ్లో ఏం రాసి పెట్టి ఉంటుందో ఎవ్వడికి తెలియదు, కానీ దాన్ని నచ్చినట్టు మార్చుకోగలుగుతాం, కావాల్సింది లాక్కొని తెచ్చుకోగలుగుతాం. అండ్ ఈ ప్రాసెస్లో మనం జనరల్గా డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం, చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం, చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు. బట్ ఆ క్షణంలో మనం గట్టిగా నించొని పోరాడాలి, మనల్ని మనం నమ్మాలి. అండ్ నాకు ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఉంది, ఒక చిన్న సిన్సియర్ రిక్వెస్ట్. మీరందరూ ఈ మోగ్లీ గాడు చేసే యుద్ధంలో తోడుండాలి అండ్ మీరందరూ ఈ మోగ్లీ గాడిని గెలిపించాలి. సో థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 13న థియేటర్స్లోకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాం. చాలా ప్రేమతో కష్టపడి చేసాం ఈ సినిమాని. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ రానా గారు ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అలాగే ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, నాని గారు మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి. వాళ్ళు సో దే గివెన్ అ టైమ్ అండ్ ఎంకరేజ్డ్ అస్. దెన్ అంటే ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే అన్ఫార్చునేట్గా లాస్ట్ వీక్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల సో అంటే వీఆర్ ఇన్ ఏ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్. అంటే ఇది మూవ్ చేయాలన్నా వద్దా, మాకు యుఎస్ఏ షెడ్యూల్లో అలాట్ అయిన థియేటర్స్ మరీ దొరకవు కాబట్టి మరి ఇంకో రిలీజ్ డేట్ లేకపోవడం వల్ల ఒక పెద్ద సినిమాతో పాటు వస్తున్నాము. సో దీన్ని అంటే స్టిల్ అందరూ అంటే ఒక రోజు డిలే చేయడం వల్ల అది చూసి అందరూ దీనికి వస్తారని కోరుతున్నాం. దెన్ ఈ మూవీ విషయానికి వస్తే దీనికి అంటే చాలామంది ఏ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఏ వస్తే ఫ్యామిలీస్ వస్తారా రారు, టైటిల్ ఏమో మౌగ్లీ, సినిమాకేమో ఏ సర్టిఫికేట్ అన్నది ఉంటుంది. బట్ జనరల్గా మీకు బ్లడ్ షెడ్ ఉన్నా, వల్గారిటీ ఉన్నా, లేదంటే ఒక అబ్జెక్షనబుల్ సీన్స్ ఉన్నా ఏ వస్తే ఆ సీన్స్ వెళ్ళి తీయడమో బ్లర్ చేయడమో ఏదో చేయొచ్చు. బట్ ఇక్కడ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఏ రావడానికి రీజన్ ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టింగ్ అండి. సో అగైన్ బండి సరోజ్ అంటే దీన్ని రియల్ టైంలో చూడడానికి, కెమెరా ముందు చూడడానికి యూఆర్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. సో అండ్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 5 minutesలోనే you can experience that intense acting. And Roshan, I don't know how you acted facing that, but both Sakshi and Roshan. So this cinema definitely ఇంతసేపు అందరూ చెప్పినట్టు it has a large span, adventure, intense acting. సో అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ మోగ్లీ అనే సినిమా, ఈ సినిమాతో ఉన్న సాంకేతిక నిపుణులందరూ, హర్ష సాంకేతిక నిపుణులు అంటే టెక్నీషియన్స్ అందరితో నాకు ఐ హ్యావ్ అ లాంగ్ రిలేషన్షిప్. ఫస్ట్ మారుతి ద డిఓపి, బాహుబలిలో 6-7 సంవత్సరాలు అలానే గడిచిపోయినాయి ఆఫ్ డూయింగ్ దట్ వైల్డ్ చేజ్. సందీప్ ఐ హవ్ నోన్ బిఫోర్ హీస్ బికమ్ అ డైరెక్టర్. ఒక ఫస్ట్ అద్భుతమైన సినిమా చేశాడు. ఇందాక 5 years వెయిట్ గురించి చాలా బాధపడ్డాడు సందీప్. టైమ్ ఇస్ టెంపరరీ, ఫిల్మ్స్ ఆర్ ఫర్ ఎవర్, కలర్ ఫోటో విల్ స్టే ఫర్ ఎవర్, మోగ్లీ విల్ స్టే ఫర్ ఎవర్. సో డోంట్ వరీ అబౌట్ దట్ టైమ్. నీ చివరి టైంలో నీ ఫిల్మోగ్రఫీ చూసుకున్నప్పుడు దిస్ వోంట్ ఈవెన్ ఫీల్ లైక్ 5 days. సో డోంట్ వరీ అట్ ఆల్. యాక్చువల్లీ ఇందాక వచ్చేటప్పుడు సందీప్ని ఏదో అడుగుదాం అనుకున్నానండి. పేరేమో మోగ్లీ, ఇప్పుడు రడ్యార్డ్ కిప్లింగ్ గారు జంగిల్ బుక్లో రాసుకున్న ఒక పేరు. ఇంకో క్యారెక్టర్ పేరేమో క్రిస్టఫర్ నోవెలన్. అంటే ఏంటి వాళ్ళు అసలు కనుక్కోరా, వాళ్ళు అసలు మాట్లాడరా, లేకపోతే క్రిస్టఫర్ నోవెలన్ ఇప్పుడు చూసి అసలు నా పేరుతో ఈడెవడో సినిమా తీసాడు హైదరాబాద్లో అని అనుకోవాలా? వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్? సో డెఫినెట్లీ నాకు తెలిసి సందీప్ మాట్లాడుతున్నప్పుడు, సరోజ్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను అఖండ ఫంక్షన్కి వచ్చానా మోగ్లీ ఫంక్షన్కి వచ్చానా చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ద ప్యాషన్ ఇన్ దీస్ గైజ్, ద లవ్ దే హ్యావ్ ఫర్ ద క్రాఫ్ట్. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ మీకు అర్థమవుతాయి. దేర్ సమ్ అమేజింగ్ విజువల్స్ అలాంగ్ విత్ సమ్ గ్రేట్ మ్యూజిక్. భైరవ్ ఈరోజు లేడు కానీ బట్ హీస్ ఆల్వేస్ సంబడి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్, అండ్ ఐ థింక్ హీస్ డన్ సమ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఈ సినిమాలో సాక్షి గారు ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, సో ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టు ద మూవీస్. అండ్ విష్ణు ప్రసాద్ గారు, యూ ఆర్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్ అండ్ రియలీ జెమ్ అండ్ అ జ్యువెల్ దట్ తెలుగు సినిమా హెస్ ఫౌండ్. ఒక very few corporation type companies will be there, and really Vishnu Prasad Garu has made a media enterprise so beautifully, so professionally, and
మేకింగ్ సినిమా అక్రాస్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈరోజు నేను వచ్చిన మెయిన్ రీజన్ రోషన్. Roshan, I love like a little brother. He is obviously Sumagaru's kid, so he's always a homeboy for us. And తనకున్న సినిమా మీద ప్రేమ పిచ్చి మొత్తం అంతా యూ కెన్ గెట్ టు సీ ఇట్. ఇది నాకు అనిపించిందో వేరే వాళ్ళకి అనిపించిందో నాకు తెలియదు, కానీ చిరుత సినిమాలో చరణ్ చూస్తున్నట్టు ఉండింది నాకు ఈ ట్రైలర్స్లో కానీ ఈ సినిమాలో కానీ ఎస్పెషలీ. సో ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫర్ ఆల్ ద తెలుగు ఆడియన్స్, దిస్ వీకెండ్ the entire jungle is with you. The lion is roaring on the 12th. Mowgli will come on the 13th. So all the very best and wishing everybody in the team best of luck. Thank you.